రాజా సహనాన్ని పరీక్షించాలని చూస్తే ఊరుకోవడానికి నేను చేతగాని దద్దమ్మనేమీ కాదని రాష్ట్ర అబ్కా వైస్ చైర్మన్ మరియు పత్తిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వరుపుల రాజా తన ప్రత్యర్థి అయిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ను హెచ్చరించారు. గురువారం సాయంత్రం నియోజకవర్గ కేంద్రం పత్తిపాడులో ఉన్న రాజా తన నివాస ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పత్తిపాడు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పౌరులు ఎవరైనా స్వేచ్ఛగా జీవించగలరని, ఆ స్వేచ్ఛను కాలరాయాలని ఎవరైనా చూస్తే కాలగర్భంలో కలిసిపోవడం తప్పదని ఆయన గుర్తు చేశారు. తన విజయానికి పాటుపడ్డ కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడుతున్న పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ వ్యవహార శైలిని మార్చుకోకపోతే తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానన్న సంగతి గుర్తెరగాలని అన్నారు. ఇప్పటికే తన అనుచరులైన ఏలేశ్వరం పట్టణానికి చెందిన పైలాబోసును, కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్న శివతో పాటు పలువురు కార్యకర్తలను బెదిరింపులకు పాల్పడుతున్న వైఎస్ఆర్సీపీ నాయకుడు తర్వాత ప్రసాద్ దమ్ముంటే నేరుగా తనను ఢీకొని తర్వాత తన అనుచరుల దగ్గరకు వెళ్లాలని సూచించారు. అంతే తప్ప 4 గోడల మధ్య కూర్చొని చేతకాని మాటలు చెప్తే చూస్తూ ఊరుకోవడానికి తానేమి అసమర్థుడిని కాదని, సత్తా ఉన్న నాయకుడన్న సంగతి ప్రసాద్ గుర్తుంచుకోవాలని రాజు ఎద్దేవా చేశారు. కార్యకర్తలందరూ ధైర్యంగా ముందుకు సాగాలని, తన గెలుపుపై ఎటువంటి అపోహలకు పోవద్దని, తానెప్పుడు గెలుపొందుతానన్న సంగతి ముందే తెలుసునని, కాకపోతే మే 23న వెలువడిన ఫలితాలు తన మెజార్టీ ఎంతో తెలుసుకోవడమే తరువాయి భాగమన్నారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తన ఉన్నతికి పాటుపడే ఏ ఒక్క కార్యకర్తను కూడా వదులుకోబోమని, వారికి అన్ని రకాలుగా అండదండలు అందించి తనకు ఏ విధంగా అయితే కష్టించి పనిచేశారో అదేవిధంగా కార్యకర్తల ఉన్నతికి పాటుపడతానని రాజా హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తన అభిమానులు ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు దృష్టి సారించాలని, నియోజకవర్గంలో ఉన్న అన్ని స్థానాలను కూడా టీడీపీ హస్తగతం చేసుకునేందుకు ముందుకు సాగాలని రాజా కోరారు. ఈ కార్యక్రమంలో పైలా సత్యనారాయణ, కొమ్ముల కన్నబాబు, జ్యోతుల పెదబాబు, పర్వత సురేష్, రొంగల సూర్యారావు, బద్ది రామారావు, యాళ్ల జగదీష్, అమ్మటి రాంబాబు, బత్సర గంగా, పైలా బోసు, వెన్న శివ, సాధనాల లక్ష్మీ బాబు, జువ్వల చిన్నబాబు, ఎస్జీవి సుబ్బరాజు తదితర కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా నాయకత్వాన్ని నమ్మినందుకు చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇస్తే ఆ టికెట్ ఇవ్వడమే కాకుండా నా నాయకత్వాన్ని మీరందరూ కూడా బలపరిచి ఈరోజు అసెంబ్లీ అభ్యర్థిగా ముందుకు తీసుకెళ్ళినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అంతేకాదు ప్రతి గ్రామంలోనే కూడా చెప్పడం జరిగింది, ఏదైతే మొట్టమొదటి ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నానో ఈ పోటీ చేసే ఎన్నికలు నాకు అత్యంత జీవితంలో కీలకమైన ఎన్నికలు అయినప్పుడు మీరందరూ కూడా నా నాయకత్వాన్ని నమ్మి నాతో వచ్చినందుకు జీవితాంతం మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సోదరులారా, నేను ఏదైతే మాట ఎన్నికల ముందు చెప్పానో ఈ రోజు కూడా మరొకసారి మీ అందరికీ చెప్తున్నాను, భవిష్యత్తులో జీవితాంతం నేను బ్రతికున్నంతకాలం కూడా మిమ్మల్ని అందరినీ చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను సోదరులారా. మరి అంతేకాదు మన ప్రత్యర్థి చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. మొన్నే ఒక వీడియో రిలీజ్ అయింది, మరి ఏలాసలను బోస్ని క్లోజ్ చేస్తాను, మరి అదేవిధంగా పెద్దనాపిల్లో మరి బుద్ధ ఫ్యామిలీ ఉండాలని క్లోజ్ చేస్తాం, అదేవిధంగా మరి కత్తిపూడిలో శివని క్లోజ్ చేస్తానని చెప్తున్నాడు. సోదరులారా, నేను ఎన్నికల్లో వచ్చినప్పుడు ప్రతి గ్రామంలో చెప్పాను, ఆడికిలాగా నేనేమీ దద్దమ్మను కాదు. 2004లో రాజకీయాల్లోకి వచ్చాను. ఈ రోజు వరకు అపజయం అంటే ఏంటో తెలియనటువంటి వాడిని నేను. ఏ రోజు కూడా ఎవరిని కూడా ఎవ్వరికి కూడా భయపడకుండా రాజకీయాలు చేసినటువంటి వ్యక్తిని. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ తెలుసు, వేదిక ముందు ఉన్నటువంటి సోదరులు అందరికీ తెలుసు. సోదరులారా, ఈ రోజు కూడా పత్రికా సోదరులు ఉన్నారు, మీ అందరి ద్వారా ఒకటే సవాల్ చేస్తున్నాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు నేను శాసనసభ్యుడు కాదు, నువ్వు శాసనసభ్యుడు కాదు, కాబట్టి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏలాసంగా పోసను ముట్టుకో, పెద్దనాపులు వచ్చి బుద్ధ బ్రదర్స్ ముట్టుకో, నీకు దమ్ము ఉంటే శివను ముట్టుకో. నువ్వు ముట్టుకున్నప్పుడు ఆ రోజు నేను రాజకీయం మానేస్తాను. అంతేగాని నువ్వు ప్రజలు నచ్చబట్టి మరి ప్రజలతో ఏదేదో మన్నలు పొందడానికి నువ్వు చేస్తే ఇక్కడ చేతగాని వాడు ఎవ్వడో లేడు. నీకు చాలా సార్లు చెప్పాను, నీకు ఇప్పుడు కూడా చెప్తున్నాను, భవిష్యత్తులో చాలా జాగ్రత్తగా నోరు దగ్గర పెట్టుకుని నువ్వు మనుషులు ఉండవలసిందే. ఉండకపోతే మర్యాదగా ఉండదని చెప్పి కూడా మరొకసారి మీ అందరినీ కూడా నేను పత్రికా సోదరుల ద్వారా హెచ్చరిస్తున్నాను. సోదరులారా, ఒకటే పౌరుషంగా రాజకీయాల్లోకి వచ్చాం, నీకులా జనాలను మోసం చేయడానికి రాజకీయాల్లోకి రాలేదు.
జనాలకి చాలా మందికి మంచి చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను. కాబట్టి నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మా మనిషిని అటాక్ చేసే ముందు నన్ను అటాక్ చేయడానికి రా. అటాక్ చేయడానికి వస్తే నువ్వు నా మీద తిరుగుబడు. అప్పుడు నువ్వు కూడా నేను ఒప్పుకుంటాను తప్ప నువ్వు ఆడారు రాజకీయం ఇక్కడ చేయొచ్చని చెప్పి నీకు ఎదురు పెరుగుతున్నాను. అంతేకాదు సోదరులారా, మీకెవ్వరికి భయం లేదు. వరుపుల రాజా బ్రతుకున్నంత కాలం మీకు ఏ ఒక్కరికి భయం లేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను సోదరులారా. మరి అంతేకాదు సోదరులారు, ఒక్కటి గమనించండి. మరి ఈ రోజు నాకు టికెట్ వచ్చిందంటే కారణం మీరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. మనం ఎన్నికల్లో 100% గెలవబోతున్నాం అంటే ఆ ప్రభుదేవాల కారణం మీరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. చాలా కష్టపడి పనిచేశారు. పంచాయతీ ఎన్నికల కంటే కూడా ఘోరంగా పనిచేశారు మన వాళ్ళు. చాలా అద్భుతంగా వాళ్ళ రక్తాన్ని చిందించి పనిచేశారు సోదరులారా. కాబట్టి మీ అందరికీ ఒక మాట ఇస్తున్నాను. మీరు ఏ విధంగా అయితే నా ఎన్నికల్లో పనిచేశారో అంతకు మించి రెట్టింపు కష్టంతో మీ ఎన్నికల్లో నేను పనిచేస్తానని చెప్పి మీరెవ్వరూ కూడా నిరుత్సాహపడక్కవద్దు. 23వ తేదీ వరకు చూడవలసిన అవసరం ఎవ్వరికి లేదు సోదరులారా. మనం ఆల్రెడీ ఎన్నికల్లో గెలుచున్నాం. ముందు నుంచి కూడా మనం ఒకటే మాట, ఒకటే సిద్ధాంతంలో రాజకీయాల్లోకి వచ్చాం. ఈ నియోజకవర్గంలో దాదాపుగా 70,000 కుటుంబాలు, పేద ప్రజల కుటుంబాలు, ఏదైతే కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి మేలు చేయడానికి వచ్చాం సోదరులారా. వాళ్ళకి గొడవలు పెట్టుకోవడానికి మనం ఎన్నికల్లోకి రాలేదు. వాళ్ళ జనాలు పాడు చేయడానికి మనం ఎన్నికల్లో రాలేదు. ఎవరైతే 70,000 కుటుంబాలు, పేద కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ నియోజకవర్గంలో మేలు జరగాల, వాళ్ళందరికీ నియోజకవర్గంలో వైద్యం అందాల, వాళ్ళందరికీ నియోజకవర్గంలో చదువు అందాలి సోదరులారా. రేపటి నుంచే మీరు ఒక పని చేయాలా. మనం 100% ఎన్నికల్లో గెలిచాం. దాని సందర్భం మీరు ఇంకెక్కడా కూడా ఆలోచించే ప్రసక్తే లేదని చెప్పి రేపటి నుంచి మీ చాలా మంది అనుకుంటారు నాయకులు 23వ తేదీ తర్వాత మన ఓటు నెగ్గిన తర్వాత మనం బాగా గ్రామాన్ని డెవలప్ చేయాలని. అది కాదు, రేపటి నుంచి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా అందుబాటులో ఉండండి. ఎవరికైతే వైద్యం చేయించాలో అందరికీ అందుబాటులో ఉండండి. ఎవరికైతే ఏ కష్టం వచ్చిందో అందరికీ అందుబాటులో ఉండండి. ఎవరికైతే ఏ నష్టం వచ్చిందో అందరికీ అందుబాటులో ఉండండి. రాబోయే 30 సంవత్సరాలు ఈ నియోజకవర్గాన్ని మనం పరిపాలించాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నారు సోదరులారా.